సగబెట్టిన కేసీఆర్, ఎగబెట్టిన కాంగ్రెస్ సర్కార్పై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది. మీకు అంతకంటే ఎక్కువ అసంతృప్తి ఉన్నది. 2 సంవత్సరాలు కూడా అధికారం లేకపోయేసరికి మీకు మామూలు అసంతృప్తి కాదుగా మీది. ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎప్పుడెప్పుడు అధికారంలో కొద్దునా అని మీకు కాంగ్రెస్ పైన ప్రజలకున్న అసంతృప్తి కంటే అధికారంలోకి మేము ఎప్పుడు రావాలి అనే ఆశతో పాటు అధికారం మాకు ఎట్లా బాయ్ అనే అసంతృప్తి మీలో విపరీతంగా ఉన్నది. అందుకే ఇది కేవలం మీరు అధికారం కోసమే ఆర్ఆర్ రమేష్ని ఇప్పుడు పార్టీలోకి తీసుకొచ్చుకున్నది. పైసలు ఉన్నోడు కదా, ఓ 200 కోట్లైనా అవలీలగా ఖర్చు పెడతాడని పార్టీలోకి తీసుకొచ్చుకున్నారు. లేకపోతే ఆరూరు రమేష్ తెలివికాల్లోడా? ఆరూరు రమేష్ 4 సమస్యల మీద మాట్లాడినోడా? ఆరూరు రమేష్ 4 సమస్యల మీద కొట్లాడినోడా? ఆయన ట్రాక్ రికార్డ్ తీసుకోర్రి. ఆయన ఏమన్నా పెద్ద ఉద్యమకారుడా? ఓ 4 అంశాల మీద అసెంబ్లీలో ప్రశ్నించడోడా? ఏ అంశాల మీద ప్రశ్నించిన ఆయన తీసుకొచ్చుకున్నారు? కేవలం మీ అసంతృప్తి వల్ల ఆరూరు రమేష్ మళ్ళీ తీసుకొచ్చుకున్నారు. కోటాను కోట్లకు పడగలెత్తున్నాడు. వరంగల్ అంబానీ అంటారు ఆయనను. ఆయన ఒక 10-15 వేల ఎకరాల భూమి ఉన్నది. ఓ 100 ఎకరాలు తీసేసినా ఓ 2-3 ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెడతాడు, మన పార్టీకి పైసలు ఎక్కడికి వస్తాయి, ఈ ఆలోచనతో తీసుకున్నారు మీరు. అంతే తప్పించి ఆరూరు రమేష్ గారు మేధావనో, లేకపోతే మాదిగ వారిలో పుట్టిన గొప్ప తెలివివంతుడానో, మాదిగ వారి జీవితాలను ఉద్ధరిస్తాడానో, మాదిగ వారి జీవితాల్లో వెలుగులు పూయిస్తాడానో ఆరూరు రమేష్ గారిని మీరు తీసుకోలే. నిన్న పాపం గజ 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 అనుకుంటా కిక్కురు మనకుంటా కూర్చున్నాడు ఆరూరు రమేష్ ఆడ. ఇటువంటి వాళ్ళు ఈ దళిత వర్గానికి ఉపయోగపడతారా, బీసీ వర్గానికి ఉపయోగపడతారా, ఎస్టీ వర్గానికి ఉపయోగపడతారా? 4 పైసలు ఉన్నాడు, 4 పైసలు పడేస్తాడు అంతే. సమస్యల మీద ఎప్పుడు కొట్లాడాడు. అసంతృప్తి అంటావా? మీది తీవ్రమైన అసంతృప్తి. కాంగ్రెస్కు తీరిక లేదు, బీజేపీకి సోయి లేదు. మోసగాళ్ళ చేతిలో మళ్ళీ మోసపోతే తప్పు మనదే. ఎస్, మీ చేతిలో కూడా పోవద్దు. కాంగ్రెస్ ఈ 420 హామీలను ఎగ్గొట్టింది, కానీ మీరు కార్యకర్తలకు ఇచ్చిన హామీలను కూడా మీరు ఎగ్గొట్టింది. కార్యకర్తలకు ఇక దొంగలను మళ్ళీ పార్టీలో చేర్చుకోము. ఇప్పుడు హరీష్ రావు గారు పొంకాలు పొంకిండు కదా, మీరు కూడా సేమ్ కార్యకర్తలను గట్టిగా మోసగించింది. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. యావత్తు తెలంగాణ చూపు కేసీఆర్ వైపు. హరీష్ రావు. బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సాధారణంగా ఆహ్వానించిన వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ఏమంటాడంటే, ఎవరిని నిలబెట్టినా ఏ ఎన్నికొచ్చినా మీరు అభ్యర్థిని చూడొద్దు, కేసీఆర్ను చూడాలి అంటాను. ఎందుకు చూడాలి కేసీఆర్ని? అంటే గంత ఎడ్డి జనాలను తయారు చేయాలని చూస్తున్నావా కేటీఆర్ గారు? గంత ఎడ్డి జనాలను, గంత గుడ్డి జనాలను తయారు చేసి ప్రజల మీద వదలాలనుకుంటున్నావా? అభ్యర్థి మంచోడా చెడ్డోడా ప్రజలు పరిశీలించే స్థితిలో ఉన్నారు, ప్రజలు గమనించే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వర్ధనపేట ప్రజలు గమనించారా? ఆరూరు రమేష్ గిట్ల ఓడిపోగానే గట్ల గోడ దునికిపోయిండు, 2 సంవత్సరాలు మా బాధలను పట్టించుకున్నాడా అనేది వర్ధనపేట ప్రజలు గాయంత గమనించారా? ఎవ్వరం పెడితే వాళ్ళు గెలిపించాలట. నీ అంతవా నువ్వు? లేకపోతే రాజువా, చక్రవర్తివా? నువ్వు ఏది పడితే అది చెప్తే జనాలు ఎడ్డి గొర్రెలు లెక్క నమ్మల్లా. కేసీఆర్ నిలబడితేనే ఒడగొట్టిండ్లు. వెంకటరమణారెడ్డి మీద కేసీఆర్ నిలబడితేనే ఒడగొట్టిండ్లు. ఎందుకంటే కేసీఆర్ అందుబాటులో ఉండడు మాకు ఇక్కడ, ఆయన నియోజకవర్గంలోనే పోటీ చేస్తాడు, మాకు ఇక్కడెక్కడ అందుబాటులో ఉంటారు అని కేసీఆరే దెబ్బకొట్టిండ్రు ప్రజలు. నువ్వెవడో అనామకుని పెడితే కేసీఆర్ ముఖం చూసి వెయ్యుర్రి. ఈ డ్రామాలు బంద్ చేయి. ఇక ఈ డ్రామాలు బంద్ చేస్తే బాగుంటుంది. నువ్వేం చేసినావో గది చెప్పుకొని బతుకు. ఇక ఓపిక తెలివి లేని సీఎం రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. 2 ఏళ్ళలో తెలంగాణకు చేసింది ఏం లేదు. 100% మేము కూడా అంటున్నాం, 2 ఏళ్లలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అన్యాయమే చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 2 ఏళ్లలో నెరవేర్చలేదు. అది సాకుగా చూపి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోవడానికి ఇట్లా గోడ దునికిన వాళ్ళను, మళ్ళా అక్రమాలు చేసిన వాళ్ళను, అవినీతి చేసిన వాళ్ళనే మళ్ళీ టికెట్లు ఇచ్చి మళ్ళీ బరిలో నిలబెడితే మీరు ఓట్లే ఇర్రి అని మీరు చెప్తాను చూడు, దానికి మాత్రం మేము వ్యతిరేకం. ప్రజలు కూడా దానికి వ్యతిరేకమే. నువ్వు అట్లనే నిలబెట్టుకుంటా పోతే నీకు ప్రజలు మళ్ళీ గట్టనే బుద్ధి చెప్తారు చూడు. నువ్వేమనుకుంటున్నావు అంటే ప్రజలలో మస్తు వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద అనుకుంటాను. నువ్వు అనుకున్నంత వ్యతిరేకత గ్రామ స్థాయిలో ఏం లేదు, గంత ఏం లేదు. నువ్వు అనుకున్నంత నువ్వు భ్రమలలో బతుకుతున్నావేమో, భ్రమలలో బతుకుంటా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నావేమో. అంత వ్యతిరేకత అయితే రాలేదు, కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ
ఇదే కాంగ్రెస్ మీద వస్తున్న వ్యతిరేకతను అదును చేసుకొని ఇగో ఇట్లాంటి మోసగాన్లకు, అక్రమార్కులకు, అవినీతి పరులకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలని చూస్తే ప్రజలు మళ్ళా నీ పార్టీని ఎక్కడ తన్ని వెనక్కి పంపాలో గక్కడ దాన్ని వెనక్కి పంపుతారు. ఓపిక తెలివి లేని సీఎం రాష్ట్రాన్ని నడుపుతా అంటాడు. మరి నీకేం ఒప్పుకున్నదా? లీడర్లను తయారు చేసి ఒప్పుకున్నదా నీకు? కొత్త లీడర్లకు అవకాశం ఇచ్చే ఓపుకున్నదా నీకు? ఉద్యమ స్ఫూర్తి ఉన్నదా నీకు? నీకు కూడా ఓపిక లేదు. ఇంకా 10 సంవత్సరాలు కొట్లాడుతా నేను తెలంగాణ కోసం అనే ఓపిక ఉన్నదా నీకు? నికార్సైన ఆ నాయకులను తయారు చేసి ప్రజలకు బహుమతిగా ఇస్తాం నియోజకవర్గాల్లో అని ఓపిక ఉన్నదా నీకు? నీకు కూడా ఓపికనే లేదు. వాళ్ళని ఎందుకంటాను మళ్ళా? ఇప్పుడు ఇది ఎట్లున్నదంటే, గతంలో ఉద్యమకారులకు, విద్యావంతులకు, ప్రజా సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకు పార్టీలు టికెట్లు ఇచ్చి అభ్యర్థులుగా బరిలో నిలబెట్టేవాళ్ళు. ఇప్పుడేమైందంటే పెట్టుబడిదారులే రాజకీయాల్లోకి వస్తున్నారు, వ్యాపారవేత్తలే రాజకీయాల్లోకి వస్తున్నారు. దీనివల్ల రాజకీయాలు సర్వనాశనం అయిపోయినాయి. డబ్బున్నోని చుట్టూ రాజకీయం తిరుగుతుంది. డబ్బు ఉంటేనే టికెట్ ఇస్తామని పార్టీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. దీనికి కారణం ప్రజలు, ఓటర్లు కూడా. ఎవరి దగ్గరికన్నా పోయి ఓటు అడుగుదామంటే కరెంట్ షాక్ కొట్టినట్టే అవుతుంది. ఎంత ఇస్తావు? ఓటుకి ఎంత ఇస్తావు? మనం సమస్యల మీద కొట్లాడదాం రార్రి, సమస్యల మీద, ప్రజా సమస్యల మీద కొట్లాడదాం రార్రి అని యువకుల దగ్గరికి పోతే వాళ్ళు కరెంట్ షాక్ కొట్టినట్టే మాట్లాడతాను. సాయంత్రం వరకు మంది ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా, ఓటుకు 1000 రూపాయలు ఇస్తావా, ఇట్లా తయారైంది. ప్రజల అత్యాశను పార్టీలు క్యాచ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆరూరు రమేష్ వాళ్ళు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొందరు పెట్టుబడిదారులు కావచ్చు, నాయకులు కాని నాయకులుగా కొనసాగుతున్నారు. వీళ్ళు ఏ మూమెంట్స్ మీద కొట్లాడింది లేదు, వీళ్ళు ఏ ప్రజా సమస్యల మీద మాట్లాడింది లేదు. కానీ వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎందుకు అవుతున్నారంటే వీళ్ళు పైసలు పడేస్తాను, పదవులు తెచ్చుకుంటాను, అది జరుగుతాను. ఉదాహరణకు ఆరూరు రమేష్ గారు మాదిగ వారి వ్యక్తి. ఇప్పుడు రాష్ట్రంలో మాదిగ వారి మీద దాడులు జరుగుతున్నాయి. కర్ల రాజేష్ అనే యువకుడు చంపబడ్డాడు. జూనియర్ డాక్టర్ లవణ్య అనేట ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్లో కొంతమంది మాదిగ యువకుల మీద ఈ మతవాదులు దాడులు చేసింది. పైగా వరంగల్ ప్రాంతంలో అత్యధికంగా దళితులు క్రిస్టియనిటీలో ఉన్నారు. వరంగల్లో దళితులు ఎక్కువ శాతం మంది. మరి దళితుల మీద దాడులు జరుగుతా అంటే మాట్లాడని ఆర్ఆర్ రమేష్ దళితులకు ఎట్లా న్యాయం చేస్తాడు? క్రైస్తవంలోకి వెళ్ళిన దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు కూడా క్రైస్తవం గురించి మాట్లాడని ఆరూరు రమేష్ ఎట్లా దళిత లీడర్ అవుతాడు? ఎట్లా మీకు నాయకుడిగా ఉండి మీకు న్యాయం చేస్తాడు? సరే, ఎప్పుడైనా అంబేద్కర్ గురించి మాట్లాడిండా? అంబేద్కర్ గురించి కూడా 4 ముక్కలు మాట్లాడు. పోయి దళితవాదం మీద నిలబడి దళితులు లీడర్లు కావాలి, దళితులు వ్యాపారవేత్తలు కావాలి, దళితులు హీరోలు కావాలి, దళితులు స్పోర్ట్స్ మెన్ కావాలి, దళితులు సమాజాన్ని ఉద్ధరించాలి, అన్ని కులాలకు నాయకత్వం వహించాలి అని స్ఫూర్తి పొందే మాటలు ఏమన్నా చెప్పిండా? అవి రావు. ఏం తెలుసు ఆయనకు? కడుపు నిండా పైసలు ఉన్నాయి, ఇంటి నిండా పైసలు ఉన్నాయి, గుప్పితే 4 ఓట్లు పడతాయి అనే ఒక్క సిద్ధాంతం మాత్రం ఆరూరు రమేష్కు తెలుసు. ఆ గదాన్నే వీళ్ళు గ్రహించి తీసుకొచ్చి టికెట్ ఇచ్చింది, అంతే.